నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. నెల్లూరు నగరంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు దుస్తులు, దివ్యాంగుడికి ట్రైసైకిల్ అందజేసిన మాజీ మంత్రి నారాయణ. పండుగ రోజుల్లో క్రీడలు నిర్వహించడం అభినందనీయం. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన వైకాపా సిఇసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి తదితరులు. ఆయన మృతి తీరని లోటు. మనుబోలు మండల టీడీపీ సీనియర్ నాయకులు శేషిరెడ్డి మృతి చెందడంతో వారి నివాసానికి చేరుకుని వేర్వేరుగా నివాళులర్పించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ కొనకా దేవసేనమ్మ, వైకాపా నేత శివకుమార్ రెడ్డి. వెంకటగిరిలో ఈ నెల 19న తలపెట్టిన మాజీ సీఎం చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయండి. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్, నిరుపేదల అభివృద్ధి తన లక్ష్యమని, మున్సిపల్ స్కూళ్లను అభివృద్ధి చేసింది నేనేనని మాజీ మంత్రి నారాయణ తెలిపారు. నెల్లూరు నగరంలోని బోడిగాడి తోట, వైకుంఠాపురం ప్రాంతాల్లో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 350 మంది చిన్నారులకు ఆయన చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. నెల్లూరు నగరంలోని బోడిగాడి తోట, వైకుంఠపురం ప్రాంతాల్లో టీడీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి నారాయణ, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. వారికి స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ప్రజలతో మాట్లాడి కరపత్రాలు అందజేశారు. ఆయా ప్రాంతాల్లోని చిన్నారులకు దుస్తులు పంపిణీ చేశారు. ఒక దివ్యాంగుడికి 50,000 రూపాయలు విలువ చేసే బ్యాటరీ ట్రైసైకిల్ను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి నారాయణ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి రాగానే పెండింగ్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు. మున్సిపల్ స్కూళ్లను అభివృద్ధి చేసింది నేనేనని స్పష్టం చేశారు. ఏ డివిజన్కు వెళ్లినా ప్రజలు ఆదరిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో విజయం ఖాయమని ఆయన వివరించారు. నేను మన విఆర్ఐ స్కూల్ పైన బిల్డింగ్ ఖాళీగా ఉంటే దాని మీద ఒక జూనియర్ కాలేజ్ పెట్టించాను మున్సిపాలిటీ తరఫున. పెట్టి అక్కడ దాదాపు ఒక 300 మంది స్టూడెంట్స్కి యాక్చువల్గా స్పెషల్ డ్రైవ్ కోచింగ్ నారాయణ ఎంప్లాయీస్ని పెట్టి జీతాలు నేనే ఇచ్చా. నేను ఎప్పుడు నారాయణ కాంపిటీషన్ అనుకుంటే నేను ఆ విధంగా చేయకూడదు. నారాయణ విద్యా సంస్థల కాంపిటీషన్ అనుకుంటే ఆ పని చేయకూడదు. కానీ నేను చేశా. నెల్లూరులో ఉన్న సోషల్ వెల్ఫేర్ కాలేజీలు, స్కూల్స్లో అదే పని చేశా. వాళ్ళందరికీ ఇచ్చాను. ఈరోజు వాళ్ళు ఎంతోమంది ఉన్నత స్థితిలో ఉన్నారు. అక్కడ అడ్మిషన్లు చాలా నిక్కచ్చిగా పేదలు, నిరుపేదలకే ఇచ్చా. ఎవరికంటే వాళ్ళకి ఇవ్వాల. మొన్న ఒకరోజు 8వ డివిజన్ పోతే ఒక ఫంక్షన్ ఉంటే ఆడ ఒక స్టూడెంట్ అతను వచ్చాడు. సార్ నేను విఆర్ఐ స్కూల్ మీద పెట్టిన దాంట్లో చదివాను సార్, ఇప్పుడు నేను NIT సెలెక్ట్ అయ్యాను, అక్కడ నుంచి ఇప్పుడు మంచి జాబ్ చేస్తున్నాను సార్, నాతోటే మొత్తం 74 మంది ఉన్నారు మీరు పెట్టిన దాంట్లో చదివిన వాళ్ళు సోషల్ వెల్ఫేర్లో. 74 మంది రేపు వచ్చి ప్రచారం చేస్తాను సార్, వీడియో కాన్ఫరెన్స్లో అందరిని కలుపుతాను మాట్లాడమన్నాను. నిజంగా నాకు ఎంత ఆనందం వేసింది, ఎంత ఆనందం. అంటే ఎప్పుడైనా మనం కష్టపడి ఏదైనా చేస్తే దాని ఫలితం ఆ రోజు కాకపోయినా ఇంకో రోజుకి వస్తుంది. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. ఇలా మా సార్ చేసుకున్నట్టు ఇప్పటికే మా సార్ 5-6 ఏరియాల గుట్లు కొనిచ్చారు. ఎక్కడైనా కొనిచ్చావా? మనంతా ఇదే పని. నీ బతుక్కి మళ్ళీ నారాయణ గారిని విమర్శించడం, ఇదొక బతుకు. నారాయణ గారిని విమర్శించడం, నువ్వేమీ లేదు, అయిపోయింది నీ పని. 50,000 పైన, అది 1,00,000 పోద్దో నాకు తెలియదు, నీ ఓటమి ఖాయం. ఒక మంచి ఎక్కడికి పోయినా నారాయణ గారు స్లమ్కి వెళ్ళినా, మిడిల్ క్లాస్ వెళ్ళినా, అంగళ్ళకి వెళ్ళినా, ఎంప్లాయీస్ దగ్గరికి వెళ్ళినా ఒకే ఒక మాట వినపడుతుంది, ఈసారి మీకే సార్. అంటే దాని అర్థం ఏంటి? పోయిసారి వాళ్ళు మనకి వేయలే, ఈసారి మీకే సార్, మీరే గెలుస్తారు, మిమ్మల్ని గెలిపించుకోవాలా. అభివృద్ధి ఆగిపోయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఆగిపోయింది, వాటర్ స్కీమ్ ఆగిపోయింది, ఇళ్ళు ఆగిపోయినాయి, రోడ్లు కొంత ఆగిపోయినాయి. ఇవన్నీ రావాలంటే మీరు రావాలా. ఆయన ఏదో చేసేని చెప్తున్నాడు, నాకు తెలిసి ఏం చేయలేదు.
చేశాడండి. 4 పీతి కాలువలు కట్టించాడు. 2 కాదు 4 లెక్క పెట్టా. 4 పీతి కాలువలు కట్టించి ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు విజయ డైరీ డైరెక్టర్ మన్నెమాల శేషరెడ్డి మృతి చెందారు. మనుబోలు మండలంలోని కొమ్మలపూడి గ్రామానికి చెందిన శేషరెడ్డి మృతి చెందడంతో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ నివాసానికి చేరుకుని ఘన నివాళి అర్పించారు. మనుబోలు మండలంలోని కొమ్మలపూడి గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు శేషరెడ్డి మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైకాపా నేత పొనక శివకుమార్ రెడ్డి, స్వచ్ఛంద సంస్థ చైర్పర్సన్ పొనక దేవసేనమ్మ వారి నివాసానికి చేరుకుని పూలమాలలు వేసి నివాళి అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. శేషరెడ్డి మృతి తీరని లోటు అని నాయకులు పేర్కొన్నారు. ఆయన అకాల మృతి బాధాకరమని, ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ నెల 19వ తేదీన వెంకటగిరిలో తలపెట్టిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, ప్రజలు విరివిగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పిలుపునిచ్చారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన నాయకులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం సునీల్ కుమార్ మాట్లాడుతూ రా కదల్రా కార్యక్రమంలో భాగంగా వెంకటగిరి పట్టణంలో 10 గంటలకు సభ జరుగుతుందని, నాయకులు మండలాల వారీగా జన సమీకరణ చేయాలని వివరించారు. ఈ సమావేశంలో నాయకులు బిల్లు చెంచురామయ్య, భాస్కర్ రెడ్డి, పులిమి శ్రీనివాసులు, వెంకటేశ్వరరాజు, వెంకటేశ్వరరెడ్డి, మట్టం శ్రావణి తదితరులు పాల్గొన్నారు. తేదీ ఉదయం 10 గంటలకు వెంకటగిరిలో తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క బహిరంగ సభ రా కదిల్రా అనేటువంటి కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గూడూరు నియోజకవర్గం నుంచి 15,000 మందికి తక్కువగా మా పార్టీ నాయకులు జన సమీకరణ చేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు గూడూరు టౌన్, గూడూరు మండలం, చిలకూరు మండలం నాయకులు, పార్టీ అధ్యక్షులు, అంత ముఖ్యమైనటువంటి లీడర్స్తో మాట్లాడాము. ఈ యొక్క 3 మండలాల నుంచే దాదాపు 10,100 మంది ఈ యొక్క రా కదిల్రా అనే కార్యక్రమానికి పోయేదానికి నిశ్చయించారని చెప్పి మా నాయకులు తెలియజేశారు. రేపు సాయంత్రం 4 గంటలకి కోట, వాకాడు, చిట్టమూరు 3 మండలాల్లో కోటలో మీటింగ్ జరుగుతుంది. అక్కడ కూడా జన సమీకరణ మా నాయకుల సహాయ సహకారంతో చేసి రా కదిల్రా అనేటువంటి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఉంటుంది కాబట్టి గతంలో తేదీ మారింది, కానీ గతంలో మనం ఏదైతే సంఖ్య ప్రకటించామో ఏ వార్డు నుంచి ఎంతమంది వస్తారు, వారిని ఏ విధంగా తీసుకెళ్లాలా అనే దాని మీద ఈరోజు ప్రధానంగా చర్చించేదానికోసమే ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మన మాజీ శాసనసభ్యులు, రేపు మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి సునీల్ కుమార్ గారి యొక్క నాయకత్వంలో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్యంగా పట్టణం నుంచి 1వ వార్డు కస్తూరు గురవయ్య గారు ఇన్ఛార్జిగా 300 మందిని. క్రీడలను ప్రోత్సహిస్తూ ప్రతి ఏడాది పండుగ రోజుల్లో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని వైకాపా సిఈసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 రోజుల పాటు నిర్వహించిన క్రికెట్ పోటీల ముగింపు సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిశ్చంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని 3 రోజుల పాటు నిర్వహించిన మాస్టర్ లీగ్ క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి వైకాపా సిఈసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్రెడ్డి, ట్రస్ట్ వ్యవస్థాపకులు హరిశ్చంద్రారెడ్డి తదితరులు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎల్లసిరి గోపాల్రెడ్డి మాట్లాడుతూ స్టేడియంలో నిరంతరం ఏదో ఒక క్రీడలు జరుగుతూ ఉండడంతో సంతోషంగా ఉందన్నారు. నేటి తరం పిల్లలు ఎక్కువ సమయం సెల్ ఫోన్లలో గడుపుతున్నారని, వారికి క్రీడల పట్ల ఆసక్తి పెంపొందించాలని తల్లిదండ్రులకు సూచించారు. హరిశ్చంద్రారెడ్డి పండుగ రోజుల్లో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని వివరించారు. మంచి పని మనం ఎప్పటికైనా కూడా మన రావుత జనరేషన్ చెప్పాల్సిన అవసరం మన మీద ఉంది. ఇకపోతే ఈ కంటిన్యూటీని హరిశ్చంద్రారెడ్డి వీళ్ళ, అలాగే రోటరీ క్లబ్ జూలై 1 అంటే ఆయన బర్త్డే రోజు రోటరీ క్లబ్ కూడా పెద్ద ఎత్తున క్రీడా పోటీలన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటుంది. హరి అయితే ప్రతి సంవత్సరం, ఈ తర్వాత నాకు తెలిసి ఒక స్టేట్ లెవెల్ నేషనల్ లెవెల్లో వాలీబాల్ టోర్నమెంట్ చాలా గొప్పగా నిర్వహింది. అప్పట్లో మాకు ఇక్కడ ఒక సిఐ, ఆయన వాలీబాల్ కోచ్ శ్రీనివాసరెడ్డి గారు,
ఆయన ఆధ్వర్యంలో చాలా గొప్పగా ఇక్కడ మరి సోదరులు హరిశ్చంద్రారెడ్డి గారిని అభినందిస్తున్నాను. ఎందువల్లంటే ఇంత శ్రమ తీసుకొని ఎవరు పండగలప్పుడు ఏదో ఇళ్లలో భార్య పిల్లలతో కుటుంబాలతో ఉండాలని అనుకుంటారు, కానీ గ్రౌండ్కి వచ్చి ఇక్కడ ఇవన్నీ అవి చేయాలి చేయాలి అని అనుకుంటున్నాను. నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఈ స్టేడియం ఇలాగే ఎప్పటికీ కూడా కలకలాడేటట్టు చేయాలని హరిశ్చంద్రారెడ్డి ఇంకా మరికొందరు మాట్లాడారు. ప్రతి క్రీడాకారుడికి క్రీడాకారుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాది హైలైట్ ఏంటంటే 2 సెమీఫైనల్స్. ఫస్ట్ సెమీఫైనల్ 1 రన్తో కోల్పోతే రెండో సెమీఫైనల్ సూపర్ ఓవర్గా మారి టై అయ్యి సూపర్ ఓవర్ అయ్యి అక్కడ రిజల్ట్ రావడం. కానీ దురదృష్టం ఏంటంటే ఫైనల్ మ్యాచ్ పాపం అలసిపోయి అప్పటిదాకా ఆడి తిరిగి మళ్ళీ వెమ్మటే ఆడాలంటే ఈ వయసులో సత్తా ఉండదు కాబట్టి ఖచ్చితంగా అంత రక్తి కట్టించకపోయినా శాయశక్తులా కృషి చేశారు. ఈ సంవత్సరం ఒకవేళ అవకాశంగా ఉన్నట్లయితే 16వ తారీఖు ఉదయం ఫైనల్స్ జరుపుకునేట్లుగా మనం ప్లాన్ చేసుకుందాం మీ అందరి అభిప్రాయంతో పాటు. ఎందుకంటే ఈరోజు సెమీఫైనల్స్ వరకు ఆడుంటే రేపు ఫైనల్స్ కూడా రంజుగా ఉండేదని నా అభిప్రాయం. క్రీడాకారులు చాలా అలసిపోయారు. ఎస్పెషల్లీ బిట్వీన్ ద వికెట్స్ ఎవరైతే 2 రన్లు తీయడానికి ఎంత కష్టపడ్డారో చూశాను. కానీ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి వాళ్ళు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ఈ వయసులో కూడా మనం గ్రౌండ్కి వచ్చి ఒక అన్నదమ్ముల్లాగా ప్రతి సంవత్సరం కలిసి ఉండడం అనేది అది మంచి సాంప్రదాయం. రాబోయే జనరేషన్ మన పిల్లలకు కూడా ఇటువంటి మంచి కార్యక్రమాన్ని మనం వాళ్ళకి అలవరిస్తే ఫ్యూచర్లో వాళ్ళందరూ కూడా కష్టపడి ఈ విధంగా ఇష్టంగా కలిసి ఉన్నారనుకోండి సుఖంగా హ్యాపీగా ఆనందంగా ఉంటాం. నెక్స్ట్ ఇయర్ ఇదే స్టామినాతో వచ్చి మళ్ళీ అందరం కలిసి మనం ఆడాలని ఉండాలని మనందరం కలిసి బాగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. 2025లో కూడా మళ్ళీ మనం అందరం కలిసి ఉండాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చిన హరిశ్చంద్రారెడ్డి గారికి మరి ఇక్కడ వేదిక మీద ఉండి కష్టపడి పనిచేసి అంటే మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడడం అనేది అసలు సంపూర్ణమైనటువంటి మా రోజుల్లో విద్యార్థులు అంటే అదొక ఉద్యమాలకు ప్రతీక. ఏదో ఒక పోరాటాలు గందరగోళాలు చేస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ప్రజల్లో ఏది తప్పు ఏది ఒప్పు అనేటువంటి విధానంగా నడిచేవాళ్ళు విద్యార్థులు కానీ యువకులు కానీ. ఈరోజు ఆ పరిస్థితి లేదు. సెల్ ఫోన్లో చెడు వార్త వచ్చినా దాన్ని స్క్రోల్ చేయటం, దాన్ని హైడ్ చేయటం, ఆ పెట్టినోడికి డబ్బులు వచ్చే విధంగా ప్రయత్నం చేయటం తప్ప ఈ దేశానికి సంబంధించినటువంటి ఆలోచనలో ఏ యువకుడు 90% ఆఫ్ యువకులు విద్యార్థులు పక్కకి తప్పుకున్నారు. మరి నిజంగా ఈరోజు ఈ క్రీడల్ని ఈ పట్టణంలో మన పట్టణంలో ఇంత సౌభాగ్యంగా ఇంత ఖర్చుతో నిర్వహిస్తున్నందుకు ఈ కార్యక్రమంలో నాయకులు మనపాటి రవీంద్రబాబు, కోడూరు మీరారెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, నాగేశ్వరరావు, లవకుమార్, సుబ్రహ్మణ్యం, రాజేంద్ర తదితరులు పాల్గొన్నారు. నిరంతరం పని ఒత్తిడిలో ఉంటున్న వివిధ శాఖల ఉద్యోగులకు క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని 2వ పట్టణ సీఏ వెంకటేశ్వరరావు తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా క్రీడా పోటీలు ఏర్పాటు చేశారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంగళవారం క్రికెట్ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ పోటీలను 2వ పట్టణ సీఐ వెంకటేశ్వరరావు, గ్రామీణ ఎస్ఐ మనోజ్ కుమార్ ప్రారంభించారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ సేవలు అభినందనీయమన్నారు. నిరంతరం పని ఒత్తిడిలో ఉంటున్న వివిధ శాఖల ఉద్యోగులు, మీడియా ప్రతినిధులకు అసోసియేషన్ ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమని వివరించారు. రెవెన్యూ వాళ్ళకి ఉంటుంది. ఓవరాల్గా అందరూ కూడా బాగా ఆడి మన ముందు ఒక 5 కప్పులు ఉన్నాయి. ఇక్కడ ఈ 5 కప్పులు తల ఒకటి వస్తూ ఉంటుంది. ఎవరు కూడా బాధపడద్దు. గెలిచిన వాళ్ళు ఎంత హ్యాపీగా ఉంటారో ఓడిన వాళ్ళు కూడా స్పోర్టివ్గా తీసుకుని చిన్న ఏదైనా మైనర్ మిస్టేక్స్ ఉంటే అందరూ కూడా స్పోర్టివ్గానే ఫీల్ కావాలి. మంచి వాతావరణంతో ఒక ఉత్సాహమైనటువంటి పండగ వాతావరణం లాగా మనం కూడా ఆడుకుందాం. అందరూ ఎంతో బాధ్యతలు ఉంటాయి ప్రతి ఒక్కరికి. ఆ స్ట్రెస్ అంతా కూడా ఇక్కడ రిలీజ్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు కూడా మధ్యలో ఇయర్లీ కాకుండా ఏదైనా క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అప్పుడప్పుడు పెడితే కూడా బాగుంటుందని చెప్పేసి బెస్ట్ ఫ్రెండ్ అసోసియేషన్ సురేష్ చెప్తున్నాను. అందరూ కూడా సహకరించండి. అలాగే స్టేజ్ పైన ఉన్నటువంటి అందరూ కూడా మంగానే ఈ క్రీడా స్ఫూర్తి అనేది ఈ పండగ రోజు ఎక్కువగా ఇలాంటి ముగ్గులు పోటీలు కావచ్చు, క్రికెట్ కావచ్చు,
ఇంకా రకరకాల ఈవెంట్స్ ఎట్ల పోటీలు కూడా పెట్టడం జరుగుతూ ఉంటుంది గ్రామాల్లో. అదేవిధంగా మనకి గూడూరులో ఈ బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వారు ఈ టోర్నమెంట్ని కండక్ట్ చేస్తున్నామని చెప్పేసి మా దగ్గరకు వచ్చి చెప్పడం జరిగింది. అలాగే వీళ్ళు అనేక సేవా కార్యక్రమాలు కూడా చేయటం జరిగింది. లాస్ట్ టైము అంబేద్కర్ జయంతి రోజు సురేష్ ఇంకా మరికొందరు మాట్లాడారు. అంబేద్కర్ జయంతి నాడు హాస్పిటల్లో ప్రతి సంవత్సరం కూడా రక్తదానం చేస్తుంటారు, అన్నదానం చేస్తుంటారు. ఒక మంచి కార్యక్రమాలతో బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్ వాళ్ళు చాలా ముందుకు పోతూ అందరూ మనల్ని పొందుతూ ఉన్నారు. మీరు ఎప్పుడైతే సమాజంలో ఇటువంటి మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచించారో మిమ్మల్ని అందరూ గమనిస్తూ ఉంటారు. కాబట్టి మీ ప్రవర్తన కూడా బెస్ట్గా ఉండాలి. అప్పుడే మీరు బెస్ట్ ఫ్రెండ్స్ అసోసియేషన్గా గుర్తింపు పొందుతారని ఒక అన్నగా మీకు నేను ఇచ్చేటువంటి సలహా. కాబట్టి మీరు ఇవే కాకుండా ఇంకా అనేక మంచి కార్యక్రమాలు జరపాలని ఉన్నారు. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన అల్లూరి రాజశేఖరరెడ్డి స్టేడియంలో ఈ క్రికెట్ పోటీలు ఈ సంక్రాంతి శుభ సందర్భంగా ఈరోజు కనుమ పండుగ శుభ సందర్భంగా ఏర్పాటు చేసినందుకు వారికి నా ధన్యవాదములు. దాంట్లో భాగంగా మా గూడూరు న్యాయవాదుల సంఘం మొట్టమొదట ఈసారి ఈ క్రికెట్ పోటీల్లో పాల్గొంటున్నారు. అందరూ ఆనందంగా సంతోషంగా యాక్టివ్ పర్సన్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళంతా కూడా వీళ్ళు చేసే కార్యక్రమాలు ప్రతి డిపార్ట్మెంట్ని కలుపుకొని చాలా సరదాగా, చాలా లాస్ట్ టైం కూడా చూశాను నేను, ఎప్పుడో 1-2 మ్యాచ్లు సరదాగా చూస్తుంటే ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాయంటే, మేము మా డిపార్ట్మెంట్లో ఎన్నో ఇందాక చెప్పినట్టు ఎన్నో రిస్కులు కానీ లేకపోతే ఎన్నో స్ట్రగుల్స్ కానీ లేకపోతే ఒత్తిళ్ళు కానీ లోన్ అవుతున్నప్పుడు ఇలాంటి సరదాగా కార్యక్రమాలు ఇలా రిలాక్స్ అవ్వడం అనేది నిజంగా చాలా హ్యాపీగా ఉండొచ్చు. ఈరోజు మ్యాచ్ స్టార్టింగే ఒక మ్యాచ్ పెట్టారు, చాలా చక్కటి మ్యాచ్, అత్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఈ కార్యక్రమంలో వసంత్ కుమార్, వేగూరు రాజేంద్ర ప్రసాద్, మల్లికార్జున, సురేష్, రసూల్ తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. గ్రామీణ క్రీడల విశిష్టతను తెలియజేసేందుకు స్టేడియంలో వివిధ రకాల క్రీడలు నిర్వహించి విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో పండుగను పురస్కరించుకొని గ్రామీణ క్రీడలు ఏర్పాటు చేశారు. కోడింబిల్ల, బొంగరాలు, గోళీల ఆటలు, లక్కీ కార్నర్ వంటి క్రీడలను నిర్వహించారు. ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల్లో విజేతలైన వారికి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ మరికొందరు మాట్లాడుతూ సాంప్రదాయ క్రీడలైన గ్రామీణ క్రీడలను మర్చిపోతున్న సమయంలో వాటి విశిష్టతను తెలియజేసేందుకు ప్రతి ఏడాది సంక్రాంతి పండుగను పురస్కరించుకొని క్రీడలు నిర్వహిస్తున్నామన్నారు. పోటీలకు క్రీడాకారులు విరివిగా హాజరై జయప్రదం చేశారని వారు వివరించారు. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ రోజు కనుమ పండుగని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం గ్రామీణ క్రీడలు మరుగుపడుతున్న తరుణంలో, అంటే ఇప్పుడు వచ్చే జనరేషన్ 2 తరాలకి నాకు తెలిసి ఈ ఒక క్రీడలు గుర్తు కూడా ఉండవు, తెలిసి కూడా ఉండదు. ఇప్పుడు వచ్చిన పిల్లలను కూడా మనం చూసాం. అంటే సెలవులు కాబట్టి ఇటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, పూణే నుంచి పిల్లలు కూడా వచ్చున్నారు. వాళ్ళకి అసలు ఇది ఏందనేది కూడా వాళ్ళకి తెలియదు. బొంగరాలాట, బద్దాట, కోడింబిల్ల, అదేవిధంగా గోళీలాట, లక్కీ కార్నర్ 4 గేములు పెట్టాం. ఈ 4 పిల్లలకి ఎవరికి తెలియదు. మన పెద్దవాళ్ళలో కూడా చాలామందికి ఇప్పుడు మేము కూడా ఆడాం కదా, పట్టుకునేది కూడా సరే కరెక్ట్గా కూడా తెలియలే. అందుచేతన ఈ గ్రామీణ క్రీడల్ని ప్రోత్సహించాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఈ ప్రగతి సేవా సంస్థ ముందుకొచ్చింది. ఎందుకంటే దీంట్లో కూడా గ్రామీణ క్రీడలు అనేది మేము కూడా చిన్నప్పుడు ఎప్పుడో ఆడాను. కానీ ఈరోజు మాత్రం దాదాపు గోళీల ఆట అయితేమి, బంగరాల ఆట అయితేమి, ప్రతి ఆట కూడా మాకు చిన్నప్పటిని గుర్తు చేశాడు మా అధ్యక్షుడు. చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా నాకు కూడా ఈరోజు దాదాపు 3 ప్రైజులు రావడం కూడా జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఉత్సాహంగా ఉల్లాసంగా పాల్గొంటే ఏ గేమ్లో అయినా ఆరోగ్యంగా కూడా ఉంటాం. దానికి మా చంద్రబాబు గారే నిదర్శనం. ఎందుకంటే నిత్యం గ్రౌండ్లోనే ఉండి ఎంతో మందిని ప్రోత్సాహపరుస్తుంటాడు. ఎందుకంటే ఈ కార్యక్రమంలో యోగా మాస్టర్ రాజా, సంస్థ ప్రతినిధులు కాటూరు శ్రీనివాసులు, బండి ధనంజయ రెడ్డి, వాకాటి రామ్మోహన్ రావు, కరిముల్లా, రాము, నాగరాజు, పూర్ణచంద్ర, రమణారెడ్డి, పెంచులయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో పేదవారికి సాయం చేసేందుకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ముందుంటుందని ఆ సంస్థ వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు, వారి సతీమణి శిరీష తెలిపారు. గూడూరులోని సాయిరాం చాటీస్ వృద్ధాశ్రమంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులకు దుస్తులు, పిండి వంటలు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ ప్రతినిధులు రామయ్య నాయుడు, బాబు, భాస్కర్ గౌడ్,
రెడ్ సంస్థ ప్రతినిధులు రాజేష్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఎంత మనసు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ తరఫున మా శ్రీనివాస్ సార్ గారు ప్రతి సంవత్సరం వీళ్ళకి కొత్త బట్టలని అందిస్తున్నారు. రాగానే కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అడిగారు సార్ గారు వచ్చారా అని. ఎందుకంటే సంక్రాంతి వచ్చిందంటే సార్ వస్తారనేది వాళ్ళకి ఒక నమ్మకం. అదేవిధంగా వాళ్ళందరికీ కొత్త బట్టలు ఇస్తారు, బెడ్షీట్లు ఇస్తారు. వాళ్ళెంతో ఆశగా సార్ కోసం, అంటే బట్టల కోసం అని కాదు, ఆప్యాయంగా పండగ రోజు ఈ నిరాశ్రయులైనటువంటి వృద్ధుల్ని ఇంట్లో ఒక్క పెద్దవాడు ఉంటేనే చూసుకోవడం కష్టంగా అనుకుంటున్నారు చాలా మంది. బట్ కళ్యాణి గారు రియలీ షీఈస్ టూ గుడ్. అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటున్నారు అండ్ అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆమెను చూస్తే మాకు చాలా గర్వంగా ఉంటుంది. లైక్ ఆమెకి ఏదైనా సాయం చేయాలనిపిస్తుంది అండ్ మీకు మీతో సెలబ్రేట్ చేసుకోవడం మాకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుంది. అండ్ కళ్యాణి గారు నిజంగా యువర్ రియల్లీ గ్రేట్. మేము సర్వ్ చేస్తామని ఇలా అందరినీ చూడడం అంటే దానికి చాలా ఓపిక కావాలి. మనం ఒక్కరిని చూసుకోవడానికి కష్టం అవుతుంది అండ్ మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండుంటాయి. అండ్ అందరికీ ఆమె చూస్తున్నారంటే షీఈస్ రియల్లీ గ్రేట్. అండ్ మీరు కూడా ఆమెకి బాగా సహకరిస్తున్నారు. చాలా మంచిగా ఉంది ఈ డ్రెస్ని ఇలా చూడటం. అనుకుంటే మా పెద్దల పండుగ సంవత్సరం అంతా మాకు మా కుటుంబానికి బాగుంటుంది. మీ ఆశీర్వాదాలు చాలా గొప్పవి. ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకని ఆశీర్వాదాలు మీ దగ్గర మేము తీసుకుంటున్నాం. మేము ఇచ్చే ఈ చిరుకానుకతో మాకు కూడా చాలా స్వార్థంతోనే మీ దగ్గరకు వచ్చామనుకుంటాను నేను. ఇప్పుడు దాకా శిరీష చెప్పినట్లు ఒకరిని చూడటం, ఇద్దరిని చూడటమే చాలా కష్టమైపోయిన ఈ కాలంలో ఇంతమందిని చూస్తుంది కళ్యాణి గారు. ఎప్పుడు చూసినా సరే ఇక్కడ నీట్గా చాలా బాగుంటున్నాయి. ఎక్కడ దుమ్ము కానీ ఏమి లేకుండా బాగా చూసుకుంటుంది. కళ్యాణి గారికి ఇంకా మంచి మనీ అయితే ఎవరో ఒకరు ఇస్తారు కానీ ఆయనకి ఆరోగ్యం ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఆరోగ్యం ఉంటే అందరినీ చూసుకుంటుంది. డబ్బులు అయితే ఎవరో ఒకరు ఇస్తారు ఆ దగ్గర లేకుంటే, కానీ ఆ ఓపిక ఆరోగ్యం ఇవ్వాలని దేవుణ్ణి కోరుకుంటూ మీ అందరికీ సంక్రాంతి. ప్రతి ఏడాది పేదలకు రాజనేని రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి కానుకను అందజేయడం సంతోషంగా ఉందని ఆ ట్రస్టు వ్యవస్థాపకులు శ్రీనివాసులు నాయుడు, వారి సతీమణి శిరీష పేర్కొన్నారు. చిలుకూరు మండలంలోని నాంచరమ్మపేట గిరిజన కాలనీలో సంక్రాంతి సందర్భంగా పేదలకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి రామయ్య నాయుడు, సభ్యులు బాబు, భాస్కర్, దువ్వూరు గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత 4 సంవత్సరాలుగా గోపాలన్న ఎప్పుడు నుంచి చెప్తాను, కలిసినప్పుడల్లా మా వాళ్ళకి బట్టలు దుప్పట్లు కావాలని చెప్తానే ఉంటాడు. హ్యాపీగా ఉండండి. ఇప్పుడే చెప్పారు కదా, పెద్ద పెద్ద టీవీలు, అన్ని పెద్ద పెద్ద సెల్ ఫోన్లు, కరెంటు, అన్ని మంచిగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మీరు ఆలోచిస్తారో లేదో కానీ గుడ్డలు కావాలని గోపాలన్న ఇప్పుడు 4 నెలల నుంచి మా వాళ్ళకి ఎప్పుడు ఇస్తారు, మా వాళ్ళకి ఏమి ఇస్తారు అని అడుగుతా ఉన్నాడు. అందుకని ఆయన ఉన్నా లేకుండా సరే మేము ఇదే విధంగా ప్రతి సంక్రాంతికి మీకు ఎప్పుడు ఈ సంక్రాంతి కానుక మీకు అందజేస్తామని. వాళ్ళు ఇక్కడ ఉన్నారు, అందరూ బాగా సుఖంగా ఉన్నారు. ఇదే విధంగా రామానాయుడు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మా సేనయ్య, రామయ్య ఇద్దరు, మా పిచ్చన్న లేడు మా పెద్ద ఆయన, మేము గత 40-50 సంవత్సరాల స్నేహంగా ఉన్నాము కుటుంబ సభ్యులుగా. ఆ సేనయ్యను కూడా నేను కోరేది ఏంటంటే ఇదే విధంగా శ్రీనివాసులు నాయుడు, రామయ్య నాయుడు ఈ పండగ రోజు మా వాళ్ళకి ఏదో ఒకటి వాళ్ళకి తగువైంది. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో కొలువై ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవాలయంలో మంగళవారం నిర్వాహకులు మునిమోహన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతల సహకారంతో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు విరివిగా పాల్గొని జయప్రదం చేశారు. ఉభయదాతలుగా ఆరుమూల శ్రీనివాసులు గౌడ్ వ్యవహరించారు.
ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ ఆరుమూళ్ళ రమణయ్య గారు సతీమణి స్వర్గీయ శ్రీమతి ఆరుమూళ్ళ రమణమ్మ గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు ఏఎస్ గౌడ్ గారు లెవెన్ మర్చెంట్ డీలర్ వాళ్ళ కోడలు శ్రీమతి విజయలక్ష్మ గారు వాళ్ళ జ్ఞాపకార్థం అన్నదానం చేశారు. ఈ వాళ్ళ కుటుంబ సభ్యులకి వాళ్ళకి భగవంతుడు రాజారావు ఐశ్వర్యాలు ఇచ్చి వ్యాపారం బాగా అభివృద్ధి కావాలని. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద కొలువై ఉన్న శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో కనుమ పండుగ సందర్భంగా మంగళవారం నందీశ్వరుడికి పంచామృత అభిషేకాలు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ, వారి కుమారుడు శ్రీనివాసులు వ్యవహరించారు. నెల్లూరు నగరంలో అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం జ్యోతి వెలిగించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు పాల్గొని జ్యోతిని దర్శించుకున్నారు. అనంతరం అయ్యప్పని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఓకే శంకరారా ఓకే ఆర్టిచ్చి దాన్ని వదులుతాడు చూసావా వీడికైనా ఉంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీడీపీ అధికారంలోకి రాగానే ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం. నెల్లూరు నగరంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు దుస్తులు, దివ్యాంగుడికి ట్రైసైకిల్ అందజేసిన మాజీ మంత్రి నారాయణ. పండుగ రోజుల్లో క్రీడలు నిర్వహించడం అభినందనీయం. అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో కనుమూరు హరిచంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన వైకాపా సిఇసి సభ్యుడు ఎల్లసిరి గోపాల్ రెడ్డి తదితరులు. ఆయన మృతి తీరని లోటు.
మనుబోలు మండల టీడీపీ సీనియర్ నాయకులు శేషిరెడ్డి మృతి చెందడంతో వారి నివాసానికి చేరుకుని వేర్వేరుగా నివాళులర్పించిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, స్వచ్ఛాంధ్ర సంస్థ చైర్పర్సన్ కొనకా దేవసేనమ్మ, వైకాపా నేత శివకుమార్ రెడ్డి. వెంకటగిరిలో ఈ నెల 19న తలపెట్టిన మాజీ సీఎం చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయండి. గూడూరులోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాపి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.